హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినస్ కిచెన్. ఈరోజు వీడియోలో అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న ట్రిక్స్ని ఫాలో అయినట్లయితే మొదటిసారి చేస్తున్న వారైనా సరే ఈ అరిసెలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ అరిసెలను ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. అంటే 1/2 కేజీ బియ్యాన్ని తీసుకోవాలి. తడి బియ్యం పిండితోటి ఏ రెసిపీని ప్రిపేర్ చేసినా సరే కొంచెం బియ్యాన్ని ఎక్కువే నానబెట్టుకోవాలి. తడి బియ్యం పిండి అప్పటికప్పుడు రెడీగా ఉండదు కాబట్టి ఇలా కొంచెం ఎక్కువగా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు బియ్యాన్ని ఎక్కువగా నానబెట్టుకుంటున్నాను. ఇలా తీసుకున్న బియ్యాన్ని వాటర్ తోటి 3-4 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి వాటర్ని పోసుకుని కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ బియ్యాన్ని ఇంతన టైం కాదు కానీ ఎంతసేపు అయినా నానబెట్టుకోవచ్చు. కొంతమంది 2 రోజులు నానబెట్టుకుని కూడా ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే మనం రెగ్యులర్గా ఉపయోగించే సోనా మసూరి రైస్లో కన్నా రేషన్ రైస్లో జిగురు శాతం ఎక్కువగా ఉంటుంది. రేషన్ రైస్తో అరిసెలను ప్రిపేర్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ 8 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాను. మీరు ఇంతకన్నా ఎక్కువ టైం నానబెట్టుకుంటుంటే మధ్య మధ్యలో వాటర్ని చేంజ్ చేస్తూ ఉండండి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకుని ఎక్స్ట్రా వాటర్ని తీసేసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. బియ్యం నుండి వాటర్ని పూర్తిగా సెపరేట్ చేసుకోవాలి. ఇలా మీరు స్ట్రైనర్లో వేసుకున్నా పర్వాలేదు, లేదా ఒక పొడిగా ఉన్న క్లాత్ మీద వేసుకుని ఒక 10 నిమిషాలు ఉంచుకున్నా కూడా పర్వాలేదు. 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా కూడా ఇలా సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్న హోల్స్ ఉండే పిండి జల్లెల్లోకి తీసుకుని జల్లించుకోండి. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్లయితే మిల్లు దగ్గర కూడా మరపట్టించుకుని తెచ్చుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం బియ్యాన్ని గ్రైండ్ చేసుకుని జల్లించుకుని తీసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా సరే మిల్లులో పట్టించినట్లు మెత్తటి పిండి రావాలంటే రెండోసారి కూడా జల్లించుకుని తీసుకోండి. 2 సార్లు జల్లించుకున్న పిండిని తడి ఆరిపోకుండా ఉండడం కోసం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దగ్గరగా చేసుకుని తడి బట్ట కప్పి ఉంచుకోవాలి. అరిసెలకు ఉపయోగించే బెల్లాన్ని మెత్తటి బెల్లాన్ని మాత్రమే ఉపయోగించండి. గట్టి బెల్లంతో అరిసెలు బాగా రావు. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని అందులోకి 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు బెల్లం చొప్పున 2 కప్పుల బియ్యానికి 1.5 కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి. అంటే మీరు కేజీ బియ్యంతో ప్రిపేర్ చేస్తున్నట్లయితే 3/4 కేజీ బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని కరిగించుకోవడానికి 2 టేబుల్ స్పూన్లు వాటర్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. వాటర్ని ఎక్కువగా వేసినట్లయితే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని వేరొక గిన్నెలోకి వడకొట్టుకుని ఈ గిన్నెను ఒకసారి క్లీన్ చేసుకుని ఈ గిన్నెలోకి మళ్ళీ పాకాన్ని వేసుకోవాలి. పాకాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని 2-3 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. పాకం ఇలా ముందు లేత తీగ పాకంలా వస్తుంది. అంటే చేతి నుంచి ఇలా ఈజీగా జారిపోతున్నట్టుగా ఉంటుంది. ఇలా ఉంటే పాకం రెడీ అయినట్లుగా కాదు. మళ్ళీ మరొక 2-3 నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకుని అప్పుడు పాకాన్ని మళ్ళీ చెక్ చేసుకోవాలి. పాకాన్ని వేడిగా ఉన్నప్పుడు చెక్ చేసినా కూడా పర్ఫెక్ట్గా తెలియదు. వాటర్లో వేసుకున్న 10 సెకండ్ల తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది. ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత 10 సెకండ్ల తర్వాత చూసినట్లయితే ఇలా ఉండలా ఫామ్ అయితే పాకం రెడీ అయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ నుంచి గిన్నెని దించుకుని 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 3 టేబుల్ స్పూన్ల నువ్వులను కానీ లేదా గసగసాలను కానీ వేసుకోవాలి. ఈ పాకం ఇలా వేడిగా ఉండగానే ముందుగా రెడీ చేసుకున్న బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ మించి పాకాన్ని ఒకసారి దించుకున్న తర్వాత అస్సలు టైం ఉండదు. ఈ ప్రాసెస్ని మీరు చాలా స్పీడ్గా చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు బియ్యం పిండి ఉండల్లా ఏర్పడుతుంది. అయినా పర్వాలేదు, కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ మరికొంచెం గట్టిపడుతుంది. ఇలా రెడీ చేసుకున్న పిండి చల్లారిన తర్వాత పగులు రాకుండా ఉండడం కోసం 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని మూత పెట్టుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి.
2.5 కప్పుల బియ్యానికి నాకు ఈ బియ్యం పిండి మిగిలింది. ఈ బియ్యం పిండిని కొలిచి చూస్తే అరకప్పు వరకు బియ్యం పిండి వచ్చింది. అరిసెలకి ఇంతే బియ్యం పిండి పడుతుందని కరెక్ట్గా చెప్పలేమండి. అది మనం తీసుకునే బియ్యం, బెల్లం క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. మిగిలిన ఈ బియ్యం పిండిని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకుని మనం రెసిపీస్లో ఉపయోగించుకోవచ్చు. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈలోపు మనం రెడీ చేసుకున్న పిండి కూడా కొద్దిగా గట్టిపడుతుంది. కొంచెం పిండిని తీసుకుని ఇలా ఉండ చేసినట్లయితే ఇలా ఉండలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు పాలిథిన్ కవర్ని కానీ లేదా పాల ప్యాకెట్ని కానీ తీసుకుని పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని కొద్దిగా పిండి ముద్దను తీసుకుని అరిసెల్లాగా చేతితో ఒత్తుకోవాలి. ఇలా అరిసెల్లా ఒత్తుకున్న తర్వాత ఆయిల్ హీట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఆయిల్లో వేసినట్లయితే అది వెంటనే పొంగుతూ పైకి తేలినట్లయితే ఆయిల్ హీట్ కరెక్ట్గా ఉన్నట్లు. ఆయిల్ హీట్ అవ్వకుండా అరిసెను వేసినట్లయితే అవి ఆయిల్లోనే విడిపోతాయి. ఇప్పుడు రెడీ చేసుకున్న అరిసెను ఆయిల్లో వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు పొంగిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అరిసెల్ని మీరు ఇలా గరిటతో అయినా ఒత్తుకుని తీసుకోవచ్చు, లేదా మీ దగ్గర అరిసెపీటలు ఉంటే అరిసెపీటల మీద వేసుకునైనా సరే ఒత్తుకోవచ్చు. అరిసెల పీట మీద వేసుకుని ఒత్తుకున్నట్లయితే అరిసెలో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేసి అరిసెలు పైభాగాన క్రిస్పీగా తయారవుతాయి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా అరిసెల్లా ఒత్తుకుని ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అరిసెలను ఒత్తుకున్న తర్వాత నువ్వులను పైన అంటించడం కన్నా పాకం వేడిగా ఉన్నప్పుడు అందులో నువ్వులను వేసుకున్నట్లయితే అరిసెలను ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు అరిసెల నుండి నువ్వులు విడిపోకుండా ఉంటాయి. అలాగే మొత్తం అరిసెల్ని ఒకేసారి ప్రిపేర్ చేయాలని కూడా ఏమీ లేదు. ప్రిపేర్ చేసుకున్న పిండిని ఎయిట్గా ఉండే బాక్స్లో ఉంచుకుని ఫ్రీజర్లో ఉంచుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 గంట ముందు ఫ్రీజర్ నుంచి తీసుకుని గంట తర్వాత అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పాకాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు అలాగే పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ ట్రిక్స్ని ఫాలో అయినట్లయితే మొదటిసారి చేస్తున్న వారైనా సరే అరిసెలను చాలా ఈజీగా ప్రిపేర్ చేయగలరు. ఇలా ప్రిపేర్ చేసుకున్న అరిసెలను స్టోర్ చేసుకునేటప్పుడు బాక్స్లో అడుగున న్యూస్ పేపర్ని కానీ టిష్యూ పేపర్ని కానీ వేసుకుని అరిసెలు పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకున్నట్లయితే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా కూడా పేపర్ పీల్చుకుంటుంది. కేజీ బియ్యానికి మీడియం సైజులో ఉండే అరిసెలు అయితే 55 నుండి 60 దాకా రెడీ అవుతాయి. దీన్ని బట్టి మీరు క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ట్రిక్స్ తోటి మీరు కూడా మీ ఇంట్లో ఈ అరిసెలను తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.